ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత కిచెన్ రెసిపీ అండి. ఈరోజు నేను బ్రెడ్ తోటి ఉప్మా చేస్తున్నాను అండి. ఒక చిన్న బ్రెడ్ ప్యాక్ తీసుకున్నాం. ఇది మిక్సీ పట్టుకోవాలండి, ఇలా పొడిగా చేసుకోవాలి. పచ్చిమిరకాయలు ఒక 4 కట్ చేసుకోవాలండి. ఇలాగా కరివేపాకు, ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసుకోవాలండి. సాల్ట్, కొత్తిమీర కొంచెం, ఒక టమాటా ఇలా కట్ చేసుకోవాలండి. పచ్చెనపప్పు, సాయమినపప్పు, ఆవాలండి. ఒక గంట నూనె పోసుకోవాలండి. ముందులో ఫస్ట్ తాలింపు లేపుకోవాలండి. పచ్చెనపప్పు, సాయమినపప్పు, ఆవాలండి. ఇవి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాం. పచ్చిమిరపకాయ ముక్కలండి, టమాటా, కరివేపాకు. ఇవి బాగా కలుపుకొని వేసుకోవాలండి. మగ్గనివ్వాలి. చూడండి, కొద్దిగా పసుపు వేసుకోవాలి. జీడిపప్పులండి, కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇది ఇప్పుడు కొంచెం బాగా కదా ఇలా మగ్గిపోవాలి. మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలండి. దీనికి వాటర్ ఎక్కువ పట్టదు, కొంచెం చాలండి. ఒక గ్లాస్ కొలత తీసుకుని పోసుకోవచ్చు మీరు. చూడండి, వాటర్ పోసాం కదా, ఇట్లా మరిగేటప్పుడు ఇది వేసుకోవాలండి. బ్రెడ్ పొడి కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుకోవాలి. చూడండి, ఈరోజు నేను బ్రెడ్తో ఉప్మా చేశానండి. సో ఇది చాలా బాగుంటుందండి. మీకు ఇది నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.